ఒకే దేశం ఒకే ఎన్నికలు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ఇదే మాట చెబుతోంది. దేశంలో ఎన్నికల నిర్వహణలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో ఈ తరహా ఎన్నికల కోసం ప్రయత్నిస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నికలను జమిలీ ఎన్నికలని కూడా అంటారు. ఈ విధానంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీలతో పాటు లోక్సభకు కూడా ఒకే సమయంలో ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో ఆయా శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నికల విధానాన్ని అమల్లోకి తీసుకురావడం అంత తేలికైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ సవరణలకు లోక్సభలోని 543 స్థానాల్లో కనీసం 67% మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. అటు రాజ్యసభలోని 245 సీట్లలో 60% ఈ బిల్లును సమర్థించాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందాలంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లును సమర్థిస్తూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని 10 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలు మరో రాష్ట్రాల్లో పాలన చేస్తున్నాయి. లోక్సభలో ఎన్డీఏ కూటమికి దాదాపు 333 సీట్ల బలం ఉంది. 453 స్థానాలకు గాను ఈ 333 సీట్లు అంటే 61% సమానం. అయితే మరో 6% ఓటింగ్ను సంపాదించడం ఎన్డీఏ కూటమి కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు రాజ్యసభలో కేవలం 38% సీట్లు మాత్రమే ఎన్డీఏకు ఉండడంతో అసలు ఈ జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. వేర్వేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహించాలంటే భారీ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2019లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనాలున్నాయి. అదే సమయంలో ఒక్కో రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం 250 కోట్ల నుంచి 500 కోట్ల దాకా వెచ్చిస్తోంది. 2019 లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు కలిపి 60,000 కోట్లు ఖర్చు చేశాయని అప్పట్లో సెంటర్ ఆఫ్ మీడియా స్టడీస్ అనే సంస్థ తెలిపింది. లోక్సభ అసెంబ్లీలకు కలిపి మొత్తం దేశం మీద ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ప్రజావధానం తగ్గి ఖర్చులు కలిసి వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సహా ఇతర పార్లమెంటరీ ప్రొసీజర్లను కూడా సవరించాల్సి ఉంటుంది. దీనికోసం రాష్ట్రాల అంగీకారం కూడా కావాల్సి ఉంటుంది. ఒకే దేశం ఒకే ఎన్నికల అమల్లోకి వస్తే ప్రచారంలో జాతీయ అంశాలే అధిక ప్రాధాన్యత కలిగి ఉండి స్థానిక అంశాలు సమస్యలు కల్పించకుండా పోతాయని ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా భయపడుతున్నాయి. దీనికి తోడు ఎన్నికల ఖర్చులో కూడా జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పోటీ పడాల్సి రావడం మరింత ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్నాయి. 2015లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే 77% మంది ప్రజలు ఒకే పార్టీ లేదా ఒకే కూటమికి ఓటు వేయనున్నారని తేలింది. అసెంబ్లీకి పార్లమెంటుకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశాలు 40% తగ్గినట్లు వెల్లడైంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1967 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడం, 1970లో ఏడాది ముందే లోక్సభ రద్దు చేయడంతో ఈ విధానం మారిపోయింది. అయితే 1983లో ఎన్నికల కమిషన్ మరోసారి జమిలీ ఎన్నికల ప్రతిపాదన తెరపైకి తెచ్చినా ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. 1999లో లా కమిషన్ నివేదిక ఒకే దేశం ఒకే ఎన్నికల విధానాన్ని లేవనెత్తినా అది ఆచరణలోకి రాలేదు. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జమిలీ ఎన్నికల ఆలోచన ప్రతిపాదించగా 2017లో నీతి ఆయోగ్ కసరత్తు చేసింది. 2019లో ఈ అంశంపై వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోదీ సమావేశం ఏర్పాటు చేయగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు హాజరు కాలేదు. అయితే 2002లో జమిలీ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనని ఎన్నికల సంఘం ప్రకటించింది.